మహబూబ్నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు వరద ప్రవాహం రావడంతో ప్రాజెక్టు నిండు కుండలా మారింది. దీంతో 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 18 ఏళ్ల తర్వాత వేసవిలో జూరాల గేట్లు తెరుచుకున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 97,000 క్యూసెక్లు ఉంటే అవుట్ఫ్లో 88,000 క్యూసెక్లుగా ఉంది. జూరాల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7 టీఎంసీలు ఉన్నాయి. 4 యూనిట్లలో 156 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. జూరాల జలాశయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఈ యొక్క ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుండడంతో అధికారులు ప్రాజెక్టుకు సంబంధించిన 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఒకసారి ప్రాజెక్టు యొక్క తాజా పరిస్థితి పరిశీలిస్తే ప్రాజెక్టులోకి ప్రస్తుతము ఇన్ఫ్లోగా 97,000 క్యూసెక్ల నీరు వస్తుంటే అవుట్ఫ్లోగా 88,835 క్యూసెక్ల నీటిని ఈ 10 గేట్ల ద్వారా కిందికి వదులుతున్నారు. అయితే ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి మట్టము 318.516 మీటర్లు ఉంటే ప్రస్తుతం 317.550 మీటర్లుగా ఉంచి వచ్చిన నీటిని కిందికి వదులుతున్నారు. ఇక ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి యొక్క నీటి సామర్థ్యము 9.65 టీఎంసీలు ఉంటే ప్రస్తుతము 7.740 టీఎంసీలు నీటిని విచ్చేసి మిగతా వాటినంతా కూడా కిందికి వదిలేటువంటి పరిస్థితి ఉంది. ఇక ఎగువ దిగువ జూరాల వద్ద 6 యూనిట్ల నుంచి 236 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. అయితే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నెట్టెపాడు ప్రాజెక్టు 1,500 క్యూసెక్ల నీటిని పంపిణీ చేస్తున్నారు. పరివాహక ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలకు ఈ యొక్క నీరు ప్రాజెక్టులోకి వస్తుంది. భీమా నుంచి మరికొంత నీరు వచ్చేటువంటి అవకాశం ఉండడంతో ఈ యొక్క ప్రాజెక్టు కూడా గేట్లను పెంచేటువంటి అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే 10 గేట్లను 2 మీటర్ల పైకి ఎత్తి వాటి ద్వారా నీటిని కిందికి వదులుతున్నారు శ్రీశైలం వైపు. మరొక వైపు ఈ యొక్క 18 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఈ యొక్క ప్రాజెక్టు సంబంధించినటువంటి గేట్లు మే నెలలోనే ఓపెన్ చేయడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2007లో మాత్రమే ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించినటువంటి యొక్క 3 గేట్లు ఎత్తడం జరిగింది. కానీ ఆ తర్వాత ఇప్పటి వరకు మే నెలలో ఎప్పుడు కూడా ఈ యొక్క నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి లేదు. దీంతో రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తొలకరి ముందుగానే వచ్చినటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది. నిన్న మొన్నటి వరకు ఒట్టిపోయి తాగునీటికి కోసం ఇబ్బంది పడతామని ఆందోళన చెందేటువంటి యొక్క రైతులకు ఒక్కసారిగా వచ్చినటువంటి యొక్క విడుదల వల్ల మాత్రము రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. మొత్తంగా మాత్రం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ యొక్క పరవళ్లను చూసి రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు ఈ యొక్క భీమా నది యొక్క నీరు వచ్చినట్టయితే మరిన్ని యొక్క గేట్లు ఎత్తేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ యొక్క అధికారులు చెప్తున్నారు. మొత్తంగా మాత్రము ఈ యొక్క మే నెలలోనే గేట్లు ఎత్తడం పట్ల మాత్రం జిల్లా వాసుల్లో రైతుల్లో మాత్రం ఆనందం వ్యక్తం అవుతుంది. కెమెరామెన్ అరవింద్, విజయ్ భాస్కర్, సాక్షి నుంచి జూరాల నుంచి.